तेलंगाना के वजीर विवेक वेंकट स्वामी ने कहा कि रियासत भर में महालक्ष्मी स्कीम के तहत करोड़ों खवातीन मुफ्त बस सफ़र से फ़ायदा उठा रही है, जिस पर हुकूमत अब तक तकरीबन 9,000 करोड़ रुपए खर्च कर चुकी है। उन्होंने कहा कि हुकूमत सिर्फ सफ़र तक महदूद नहीं बल्कि खवातीन की मुआशी मजबूती के लिए भी संजीदा है, इसलिए बग़ैर सूद के कर्ज़े फराहम किए जा रहे हैं। उन्होंने मज़ीद कहा कि इंदिरा हाउसिंग स्कीम के तहत मकानात खवातीन के नाम पर मंजूर किए जा रहे हैं, जबकि सिलाई मशीनों की तकसीम और तरबियती मराकज़ के ज़रिए इन्हें रोज़गार के मौके फराहम किए जा रहे हैं ताकि हर घर में खुशहाली आए। कांग्रेस पालना వచ్చిన తర్వాత ప్రజా పాలన ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలు కనుక్కోవాలి, ప్రజల సమస్యలు కనుక్కొని సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రజా పాలనతో వస్తేనే 6 గ్యారెంటీల కార్డు మనం అమలు చేయడం జరిగింది। ప్రత్యేకంగా మన మహిళా సోదరులు వాళ్ళందరూ ఇక్కడ అన్నారు మేము మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ చేస్తామని చెప్పడం జరిగింది। అందరికీ ఫ్రీ బస్ ట్రావెల్ చేస్తున్నారు। ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలలో మన రాష్ట్ర ప్రభుత్వము మహిళల ఫ్రీ బస్ ట్రావెల్ కోసము సుమారు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది। అంటే ఆ 9,000 కోట్ల రూపాయలు మహిళలకు ఉపయోగపడ్డదా లేదా? ఏమక్క అవునా కదా? మీకే కదా లాభం వచ్చింది। ఫ్రీ బస్ ట్రావెల్ చేసినప్పుడు ప్రభుత్వము మీకోసం టికెట్ ఇస్తుంది, టికెట్ పైసలు ఆర్టీసీకి ఇస్తుంది। అంటే 9,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది। మహిళా శక్తి ఉండాలి, మహిళలకు ప్రోత్సహించాలని చెప్పి నేను మొన్న సిద్దిపేటకు వచ్చినప్పుడు కూడా మన మహిళలకు అందరికీ మిత్తి లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది। తర్వాత బ్యాంక్ లింకేజ్ మహిళలకు మన తెలంగాణ రాష్ట్రంలో 23,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ కూడా మన మహిళలకు ఇవ్వడం జరిగింది। ఒక మంచి కార్యక్రమం మన మున్సిపల్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ హయాంలోనే 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని చెప్పి ఆ చట్టం తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి మహిళలకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను। అంతేగాక మహిళలకు ఇందిరమ్మ ఇల్లులు కూడా మహిళల పేరు మీద ఉండాలి, మహిళలకు ఒక గౌరవం కల్పించాలి, మహిళలకు వారికి కుట్టు మిషన్లు ఇస్తో పాటు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వీళ్ళందరికీ కూడా ఏదో ఒక ఉపాధి కల్పించాలని చెప్పి కాంగ్రెస్